మూవీని ఓపెన్ చేస్తే చీకటి రాత్రిలో ఒక అపార్ట్మెంట్లో కార్తిక్ అనే ఒకతను పగిలిపోయిన గాజు ముక్కలు ఇంకా చుట్టూ రక్తంతో పడిపోయి ఉంటాడు. అలాగే ఆ అపార్ట్మెంట్లో నేహ అనే అమ్మాయిని ఎవరో లాక్కుని వెళ్ళిపోతుంటారు. తర్వాత ఈ అపార్ట్మెంట్ విషయం పోలీసులకు తెలిసి వాళ్ళు లోపలికి వచ్చి మొత్తం చెక్ చేసి కార్తిక్ ని పట్టుకుని వెళ్ళిపోతారు. ఇక ఈ కార్తిక్ విషయానికొస్తే అతనికి నేహతో పెళ్ళయి ఉంటుంది. కానీ ఆ పిల్లకి అతనితో ఉండటం ఏ మాత్రం ఇష్టముండదు. కానీ కార్తీక్ ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏం పట్టించుకోకుండా తనతో ఒకటవుతాడు. అసలు వీళ్ళ కథ ఏమిటనేది మనకు పోను పోను తెలుస్తుంది. ఇక ఈ మూవీ పేరు అగ్లీ స్టోరీ. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. తర్వాత రోజు నేహ రెడీ అయ్యి స్కూల్లో టీచర్ గా జాబ్కు వెళ్లి ఖాళీ టైంలో తనకు ఇష్టమైన ఏంజల్ బొమ్మని తయారు చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు కార్తిక్ కూడా జాబ్కు వెళ్తాడు. కానీ అతను ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చో ఉంటాడు. దాంతో మేనేజర్ అతన్ని పిలిచి, నువ్వు ఇలాగే ఖాళీగా ఉంటే నిన్ను జాబ్ లోంచి తీసేస్తాను అని చెప్పేసరికి కార్తిక్ మేనేజర్ ఇంకా ఇంకో అబ్బాయి ఉన్న వీడియోని చూపించి, ఏంటి నిజంగానే తీసేస్తారా అనే లెక్కలో మాట్లాడితే ఆమె గమ్ము నుండిపోతుంది. తర్వాత రాత్రికి కార్తిక్ తన ఫ్రెండ్స్ తో మందు తాగుతూ ఉంటే ఒక అమ్మాయి డాన్స్ వేస్తూ కార్తిక్ పైకి వస్తుంది. అప్పుడు అతను 2-3 సార్లు పక్కకు తోసి 4వసారి చెంప మీద కొట్టి, పక్కకు వెళ్ళి డాన్స్ వేసుకో అని అరుస్తాడు. అప్పుడు అతని ఫ్రెండ్, ఇంట్లో పిల్లల మీద ఫ్రస్ట్రేషన్ ఉన్నోళ్లే ఇలా ఊర్లో అందరి మీద చూపిస్తారు అనేసరికి కార్తీక్ కి కోపం వచ్చి అతన్ని ఫుల్లుగా కొట్టేస్తాడు. తర్వాత ఇంటికి వెళ్లి నేహాని డోర్ తీయమంటే ఆ పిల్ల ఏం పట్టించుకోకుండా బొమ్మను తయారు చేసుకుంటూ ఉంటుంది. తర్వాత కొద్దిసేపటికి పని మనిషి వచ్చి డోర్ తీస్తే అతను నేహ తీయలేదని కోపంగా ఉంటాడు. తర్వాత కూర్చొని నేహ ఐస్ బ్యాగ్ ఇవ్వు అని అడిగితే ఆ పిల్ల ఏం పట్టించుకోడు. అప్పుడు కూడా పని మనిషే భయపడుతూ ఐస్ బ్యాగ్ తెచ్చిస్తుంది. అది చూసి కార్తీక్, నీ పేరు నేహనా? కాదు కదా, నోరు మూసుకొని వెళ్లి వంట చేసుకో అని పంపించేసి తర్వాత మళ్లీ నేహని పిలుస్తాడు. కానీ ఆ పిల్ల ఒలకదు పలకదు. దాంతో కార్తీక్, నువ్వు ఆస్ట్రే తెచ్చిస్తే రాత్రికి నీ బెడ్రూమ్ లో ఒంటరిగా పడుకోవచ్చు అనేసరికి ఆ పిల్ల వెంటనే ఆస్ట్రే కోసం వెతుకుతుంది. అప్పుడు తన వెనకాలే కార్తీక్ వెళ్లి, నిన్ను ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు, రాత్రికి ఒంటరిగా పడుకోవచ్చు అంటే మాత్రం ఏదో పెద్ద మొగుడు మాట వినేలా బిహేవ్ చేస్తున్నావు ఏంటే అనే లెక్కలో మాట్లాడి ఆ పిల్ల చేతిపై ఉన్న నేహా లవ్స్ గౌతమ్ అనే టాటూని సిగరెట్ తో కాల్చేస్తాడు. దాంతో ఆ పిల్ల ఏడ్చుకుంటూ టాటూని చూస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ విషయానికొస్తే అతను నేహ చిన్నప్పటి ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ స్కూల్కి వెళ్తూ వస్తూ అలాగే ఒకరింట్లో ఒకరు ఆడుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ ఒకరోజు సడన్ గా నేహ అమ్మమ్మ చనిపోతుంది. ఇక ఆ పిల్ల అమ్మ నాన్న తిన చిన్నప్పుడే చనిపోయి ఇప్పుడున్న అమ్మమ్మ కూడా చనిపోయేసరికి ఊర్లో వాళ్ళందరూ ఈ పిల్ల పరిస్థితి ఏమవుతుందో ఏమో అనుకుంటూ ఉంటారు. ఆ విషయాలన్నీ ఇప్పుడు నేహాకు గుర్తొచ్చి తిను స్నానం చేస్తూ ఏడ్చుకుంటూ తర్వాత రోజు మళ్లీ జాబుకు బయలుదేరుతుంది. ఇక పని మనిషిని టిఫిన్ అయిందా అని అడిగితే ఆమె 1/2 గంటలో రెడీ అవుతుందని చెప్తుంది. అప్పుడు వెంటనే కార్తిక్, నెలకు 10,000 దొబ్బేస్తావు కానీ టయానికి వంట చేయడం తెలీదా నీకు అంటూ పని మనిషిని పట్టుకుని కొడతాడు. తర్వాత నేహకు దోశ తినమని చెప్తే ఆ పిల్ల గమ్మున ఉంటుంది. అప్పుడు కార్తిక్ మళ్ళీ, ఓ నీకు దోశ నచ్చదు కదా, సర్లే ఇప్పుడు తినేయి, రాత్రికి నీకు ఇష్టమైన లడ్డూలు తెస్తాను అంటాడు. అయినా ఆ పిల్ల తినకుండా ఉంటే కార్తిక్ మళ్ళీ, నువ్వు ఇప్పుడు తినలేదనుకో జాబుకు వెళ్ళవు, ఈ రోజే కాదు ఏ రోజు వెళ్లకుండా చేస్తాను, నీకు నువ్వుగా తింటే ఓకే కానీ నేను తినిపిస్తే చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనేసరికి ఆ పిల్ల వేరే దారి లేక ఏడుస్తూ వెంటనే తినేస్తుంది. ఆ టైంలో కార్తిక్, ఇలా భయపడే అందరూ నన్ను విలని చేస్తున్నారు, నువ్వు ప్రేమించిన వాడు ఈ పాటికే వేరే పెళ్లి చేసుకుని బిడ్డను కని నీ పేరు కూడా పెట్టేసుంటాడు, కానీ నువ్వు వాణ్ణి తలుచుకుని బాధపడుతున్నావు, నీ కోసం ఉన్న నన్ను మాత్రం పట్టించుకోవడం లేదు, అయినా మనం ప్రేమించిన వాళ్ళని ఎలాగైనా దక్కించుకోవడమే నాకు తెలిసిన ప్రేమ అని చెప్తాడు. ఇక నేహ ఏడ్చుకుంటూ అవన్నీ వింటూ తర్వాత భోజనం తినేసి నడుచుకుంటూ జాబుకు వెళ్తున్నప్పుడు దారిలో మళ్లీ కార్తిక్ కారు తీసుకుని వచ్చి నేహని ఎక్కువ అని బెదిరించి ఎక్కించుకున్నాక ఆ పిల్లను చూసి కోరిక కలిగి కారుని పక్కకు నిలిపి తనతో గడుపుతాడు. దీనివల్ల నేహ అలసిపోయి ఏడ్చుకుంటూ జాబుకు వెళ్ళిపోతుంది. తర్వాత బాత్రూంలో కూర్చుని ఏడ్చుకుంటూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి నేహకు ఏమైందో అడిగి కనుక్కుని ఓదార్చి తర్వాత హాస్పిటల్లో చూపించి ఇంటికి పంపిస్తుంది. ఇక నేహ జరిగిన విషయాన్ని తలుచుకుని ఏడుస్తున్నప్పుడు తినకు మళ్లీ గతం గుర్తొస్తుంది. నేహ అమ్మమ్మ చనిపోయాక తిను డల్ గా ఒకరోజు గౌతమ్తో, నన్ను మా మామయ్య ఊరికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు అని చెప్తే గౌతమ్, నేనిక్కడ బాగా చదువుకొని పెద్దయ్యాక నీ దగ్గరకు వచ్చేస్తాను అంటాడు. దాంతో తిను హ్యాపీగా వాళ్ళ మామయ్యతో పాటు సిటీకి వచ్చేస్తుంది. ఇక నేహ మామయ్య పేరు నారాయణ, ఆయన భార్య చనిపోయి ఉంటుంది. ఇక నేహ అక్కడే పెరిగి అప్పుడప్పుడు గౌతమ్తో మాట్లాడుతూ ఉండేది. తర్వాత ఒకరోజు గౌతమ్ నేహ దగ్గరకు వచ్చేసరికి నేహ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత హ్యాపీగా ఉంటుంది.
ఇక గౌతమ్ వాళ్ళ నాన్నని బిజినెస్ లో ఆయన తమ్ముళ్ళు మోసం చేయడం వల్ల వీళ్ళు అప్పులైపోయి ఉంటారు. దాంతో గౌతమ్ నాన్నకి ఆరోగ్యం బాగులేకుండా పోయి ఆయన్ని హాస్పిటల్లో చూపించేదానికి వీలుగా ఉంటుందని, అలాగే ఆయనకు ఆ ఊర్లో ఉండటం ఇష్టం లేక ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఇక్కడికి వచ్చేసినట్టు గౌతమ్ నేహాకు చెప్తాడు. ఇక నేహ ఇష్టపడిన గౌతమ్ పక్కనే ఉండటంతో తిను చాలా హ్యాపీగా ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ చట్టాపట్టాలేసుకుని చాలా చోట్ల తిరుగుతారు. అలాగే తిను నేహ లవ్స్ గౌతమ్ అనేలా టాటూను కూడా వేపించుకుని ఉంటుంది. ఇక మళ్ళీ మెయిన్ స్టోరీలకు వస్తే కార్తీక్ ఇంటికి వచ్చినప్పుడు నేహ నిద్రపోతుంటుంది. అప్పుడు కార్తీక్ నేహ పక్కన కూర్చొని తినను అదే పనిగా చూస్తూ తర్వాత సిగరెట్ మంటించినప్పుడు నేహకి మెలకు వచ్చేస్తుంది. అప్పుడు కార్తీక్, ఇదిగో నీకు ఇష్టమైన లడ్డూలు తెచ్చాను తిను అంటే ఆ పిల్ల తినదు. దాంతో అతను లడ్లు నేలకేసి కొట్టి, తినమని చెప్పాను కదే తినవా? అయినా నిన్ను కాదు మా బాబుగాడిని అన్నాలి. పెళ్ళైతే ప్రేమ పుడుతుంది అని చెప్పాడు. ఎక్కడ పుట్టింది ప్రేమ అని అరిచేసరికి, నేహ నీ మీద ప్రేమ కాదు కదా, నువ్వు చేస్తే ఏడుపు కూడా రాదు నాకు. అయినా సిగరెట్లతో కాల్చడం కొట్టడం ఇష్టం లేకుండా ముట్టుకోవడమా ప్రేమంటే అని అడుగుతుంది. దానికి కార్తీక్, మరి వదిలేసి వెళ్లిపోయిన వాడి కోసం జీవితాంతం ఏడుస్తూ కూర్చోవడమా ప్రేమంటే అని అడిగేసరికి తిను, నేను ఏడుస్తోంది గౌతమ్ వదిలేసి వెళ్లిపోయినందుకు కాదు, నీతో బతకాల్సి వచ్చినందుకు. అయినా గౌతమ్ ఉన్నా లేకపోయినా నేను చచ్చేంత వరకు గౌతమ్నే ప్రేమిస్తుంటాను అంటుంది. ఆ మాటతో కార్తీక్ చాలా కోపం వచ్చి, ఓ అవునా, అయితే ఈ రోజు నేను నీతో ఐ లవ్ యూ చెప్పించే తిరుగుతాను అని ఐ లవ్ యూ చెప్పమంటాడు. కానీ నేహ ఏం మాట్లాడదు. ఇక అలా కార్తీక్ చాలాసేపు అడిగి అయినా నేహ ఏ సమాధానం చెప్పకుండా ఉండేసరికి కార్తీక్ పక్కనున్న బాటిల్తో తన తలపైన కొట్టుకొని ఐ లవ్ యూ చెప్పు అని అరుస్తాడు. వీటి వల్ల నేహాకి టెన్షన్ ఎక్కువైపోయి తిను కళ్ళు తిరిగి కిందన పడిపోతుంది. తర్వాత కార్తీక్ డాక్టర్ను పిలిచాక ఆయన నేహ స్ట్రెస్ వల్ల కిందన పడిపోయిందిలే, కంగారు పడద్దు అని చెప్పి, అయినా నీకేమైంది అని అడిగితే కార్తీక్ ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల తగిలింది డాక్టర్ అని చెప్తాడు. అది విని డాక్టర్ కార్తీక్ కూడా టాబ్లెట్లు రాసిచ్చి వెళ్లిపోతాడు. తర్వాత కొద్దిసేపటికి నేహాకి మెలకు వస్తుంది. ఆ టైంలో పక్క నుంచి ఏదో వస్తువులు వేస్తున్న సౌండ్ వినిపించేసరికి అక్కడికి వెళ్లి చూస్తే అక్కడ కార్తీక్ బయట నుంచి కొన్ని చెక్కలు తెచ్చి దాని మీద పెట్రోల్ పోసి, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్తావా లేదంటే చచ్చిపోయేదా అని ఒక సైకోలా అగిపొలాల్ని గీసి బెదిరించేసరికి తిను చాలా కంగారు పడి ఐ లవ్ యూ చెప్తుంది. దానివల్ల కార్తీక్ చాలా హ్యాపీగా ఉంటాడు. కానీ నేహ మాత్రం ఏడ్చుకుంటూ ఉంటుంది. తర్వాత రోజు తను లేచి మళ్లీ స్నానం చేసుకుని బయలుదేరి గుడికి వెళ్లి అక్కడ కొద్దిసేపు ప్రశాంతంగా ఉండేసి తర్వాత కాలేజీకి వెళ్తుంది. ఆ టైంలో తినకు లోపల మిద్దిపైన గౌతమ్ ఉన్నట్టు అనిపించి పైకి వెళ్లి చూస్తే అక్కడ ఎక్కడా గౌతమ్ ఉండడు. దాంతో తిను చాలా కంగారు పడుతూ ఏడుస్తున్నప్పుడు తిన ఫ్రెండ్ వచ్చి ఏమైంది ఏమని అడిగి తర్వాత ప్రశాంతంగా ఓ చోట కూర్చోబెట్టేసరికి నేహ తన గతం గురించి చెప్తుంది. ఇక నేహ అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోవడంతో తర్వాత నేహాన్ని తన అమ్మమ్మ పెంచుతుంది. ఆ తర్వాత ఆమె కూడా చనిపోయేసరికి వాళ్ళ మామయ్య ఇంటికి పిలుచుకొని వెళ్తాడు. అప్పుడు నేహ ఇల్లంతా చూస్తూ పైన ఒక రూమ్ లోకి వెళ్తే అక్కడ కార్తీక్ ఒక బొమ్మతో మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడు నేహకి కార్తీక్ బొమ్మ నచ్చి తిను ఆ బొమ్మని లాక్కునేసి తన నుదుటిపై ఉన్న స్టిక్కర్ ని బొమ్మకు పెట్టుకుంటుంది. అది చూసిన కార్తీక్ ఆ బొమ్మ ఫ్రెండ్ ప్లేస్ లో నేహ ఫ్రెండ్ గా వచ్చిందని హ్యాపీగా ఉంటాడు. కానీ అది చూసి నేహ కొంచెం నర్వస్ గా ఉండి తర్వాత బొమ్మను తీసుకుని కిందికి వచ్చేస్తుంది. ఇక కార్తీక్ కూడా ఆ పిల్ల వెనకాలే కిందికి వస్తాడు. అప్పుడు కార్తీక్ నాన్న నేహాని కార్తీక్ కి పరిచయం చేసి తినే నీకు కాబోయే పెళ్ళాము అని చెప్తాడు. ఆ మాటతో కార్తీక్ నేహ తన పెళ్ళామని ఫిక్స్ అయిపోతాడు. తర్వాత అతను నేహాని చాలా ఎక్కువగా ప్రేమించేస్తాడు. ఇంకా తనని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. వీటితో పాటు నేహ తనకు కావాలనే కోరిక కూడా పెరిగిపోతుంది. దాంతో కార్తీక్ నేహ బట్టలు తీసుకుని తనను ఊహించుకుంటూ ఇంకా నేహాని ఎవరైనా చూసినా మాట్లాడినా వాళ్ళని కొట్టేస్తూ నేహ నాకే దక్కాలి, ఇంకెవరూ తన దగ్గరకు కూడా రాకూడదు అన్న పిచ్చి ప్రేమతో ఒక సైకోలా మారిపోయి ఉంటాడు. అలా ఉన్నప్పుడు ఒకరోజు నేహ గౌతమ్తో బైక్ లో ఇంటికి వచ్చి ఇక నేను ఇంట్లోకి వెళ్తానంటే గౌతమ్ ఒక హగ్ ఇచ్చి పోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి నేహ ఎవరైనా చూస్తే ఎలా అని టెన్షన్ పడి తర్వాత సరేలే అని కొంచెం హ్యాపీగా చేసుకున్నప్పుడు పక్క నుంచి ఢమా అని సౌండ్ వినిపించేసరికి తిని వెంటనే సరే ఇక నువ్వు వెళ్ళని గౌతమ్ని పంపించేసి ఇంట్లోకి వెళ్తుంది. ఇక ఇంట్లో నారాయణ తన ఫ్రెండ్ కొడుకు పెళ్లి కోసం బట్టలు సర్దుకుంటూ ఉంటాడు. అది చూసి నేహ ఎక్కడికి వెళ్తున్నారు ఏమని కనుక్కొని ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే భయం వేస్తుంది మామయ్య అనేసరికి ఆయన భయం ఎందుకే, బావ ఇంట్లోనే ఉన్నాడు కదా, అయినా నేను 2-3 రోజుల్లో వచ్చేస్తానులే అని చెప్తాడు. తర్వాత వీళ్ళిద్దరూ భోజనం తినేదానికి వెళ్తారు. ఆ టైంలో ఆయన నేహ కోసం తినకు ఇష్టమైన గుత్తి వంకాయ కూరని కూడా చేసుంటాడు. ఇక వీళ్ళు భోజనం తినడం స్టార్ట్ చేసిన కొద్దిసేపటికే కార్తీక్ ఇంటికి వచ్చేస్తాడు.
అప్పుడు ఆయన కార్తీక్ను కూడా భోజనం తినడానికి రమ్మనేసరికి కార్తీక్ ఒళ్ళంతా దుమ్ముతో కాళ్ళు చేతులు కడుక్కోకుండా అలాగే వచ్చి కూర కూడా వేసుకోకుండా ఒట్టన్నమే తింటూ ఉంటాడు. అప్పుడు నారాయణ ఒట్టన్నం ఎందుకు తింటావురా, ఇదిగో కూర వేసుకో అనేసరికి కార్తీక్ కూరతో కూడా కలుపుకొని కొంచెం తిని కోపంతో ఇది భోజనం అంటారా, ఎవరన్నా తింటారా దీన్ని అని అరిచి ప్లేటు పక్కన పారేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నారాయణ నేహతో ఆడి కోపం నీకు తెలిసిందే కదమ్మా, పెళ్ళయ్యాక ఎలా ఎగుతావో ఏమో అనేసరికి నేహ దాని గురించి ఆలోచించుకుంటూ ఉంటుంది. తర్వాత రాత్రికి నేహ పడుకున్నాక నేహ ఇంకా గౌతమ్ ఇద్దరూ ఉన్న వీడియోని కార్తీక్ పంపిస్తాడు. అతను దాన్ని గేటు పక్కన నిలబడుకొని తీసుంటాడు. ఆ టైంలో ఒక కుండీ పడిపోయేసరికి అతను భయంతో వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు దాన్ని నేహాకు పంపించేసరికి నేహ అది చూసి చాలా భయపడిపోయి ఏడుస్తున్నప్పుడు తినకు ఎక్కిళ్ళు వస్తాయి. దాంతో తిను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి నీళ్లు తాగుతుంటే కార్తీక్ అక్కడికి వస్తాడు. అది గమనించిన నేహ వెంటనే భయపడి మిద్దెపైకి వెళ్ళిపోతుంటుంది. కానీ కార్తీక్ మెట్ల మీద తనను ఆపి కూర్చోమని చెప్పి చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా నేహ, ఎప్పటికప్పుడు నా ప్రేమను నీకు చూపిస్తూనే ఉన్నాను కదా, నేను నిన్ను ఇంత లవ్ చేస్తుంటే నువ్వు వేరే వాడితో అలా ముచ్చా అనేసరికి ఆ పిల్ల నేను గౌతమ్ ప్రేమించుకుంటున్నాము, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాము అని చెప్తుంది. దాంతో కార్తీక్ చాలా కోపం వచ్చి నువ్వు లవ్ చేస్తున్న కార్తీక్ని నేను కొట్టాను, కనీసం వాడికి 6 కుట్లైనా పడుంటాయి, నువ్వు మాట్లాడినందుకే ఈ మాతో కొట్టాను, ఇంకోసారి మళ్ళీ నువ్వు వాడితో మాట్లాడితే ఈసారి వాడు గోడ మీద ఫోటో అయిపోతాడు, నువ్వు వాడి దగ్గరకు పారిపోవచ్చు అనుకుంటున్నావేమో, నేను బయటే ఉంటాను, గంటకి నేహా నేహా అని పిలుస్తుంటాను, నువ్వు పలుకుతూనే ఉండాలి అని చెప్పేసి కత్తి తీసుకుని బయటికి వెళ్లి డోర్ మూసుకుని కూర్చుని నేహా నేహా అని పిలుస్తాడు. దానికి ఆ పిల్ల కూడా ఊకొడుతూనే ఉంటుంది. అలా 2-3 రోజుల దాకా వీళ్ళిద్దరూ లోపల బయట ఉండిపోతారు. తర్వాత ఇంటికి నారాయణ వచ్చి వీళ్ళిద్దరిని చూసి షాక్ అయ్యి డోర్ తీసుకుని లోపలికి వచ్చి ఏం చేసావురా ఆ పిల్లని అలా భయపడుతోంది అని అడిగితే కార్తీక్ చిన్నప్పుడు దీన్ని ఇంటికి తీసుకుని వచ్చి ఇది నీ పెళ్ళాం అని చెప్పి నా బ్రెయిన్ లోకి ఎక్కించి దుబ్బావు, దానివల్ల నేను అన్ని మూసుకుని కూర్చొని ఉంటే ఇప్పుడేమంటే అది గౌతమ్ అనే వేరే వాణ్ణి ప్రేమిస్తోందట, దాంతో మాట్లాడి దానికి అర్థమయ్యేలా చెప్పు అని అరిచేసి వెళ్ళిపోతాడు. తర్వాత నారాయణ ఏం జరిగిందమ్మా అని అడిగితే ఆ పిల్ల చిన్నప్పటి నుంచి నేను గౌతమ్ ప్రేమించుకుంటున్నాం మామయ్య, నాకు కార్తీక్ అంటే అస్సలు ఇష్టం లేదు, కార్తీక్ చిన్నప్పటి నుంచి నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నాడు, ఒక ఆడపిల్లగా ఈ విషయాలన్నీ నీతో చెప్పుకోలేకపోయాను మామయ్య అంటుంది. అది విని నారాయణ నువ్వు ప్రేమించడం తప్పని నేను చెప్పడం లేదమ్మా, కానీ నీ చిన్నప్పుడు మీ అమ్మమ్మకు నేను మాటిచ్చాను నిన్ను పెంచుతానని, అలాగే నా కొడుక్కి కూడా మాటిచ్చాను నిన్ను వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని, మీ అమ్మమ్మకి ఇచ్చిన మాట ప్రకారం నిన్ను నేను పెంచాను కదా, అలాగే నా కొడుక్కి ఇచ్చిన మాట ప్రకారం వాడిని పెళ్లి చేసుకో అమ్మా, ఇది నిన్ను పెంచిన అధికారంతో అడగడం లేదు, నా కొడుకు మీద ఉన్న ప్రేమతో, అలాగే నువ్వు దక్కకపోతే వాడు ఏమైపోతాడో అన్న భయంతో అడుగుతున్నాను, వాడికి చిన్నప్పటి నుంచి నువ్వంటే చాలా ఇష్టం, వాడి అమ్మ చనిపోయిన తర్వాత వాడి బాల్యమంతా వాడు ఒంటరిగానే గడిపాడు, నేను తెల్లారితో జాబుకు వెళ్లి రాత్రి ఎప్పుడో వచ్చేవాణ్ణి, అలా నేను వాడిని సరిగ్గా పట్టించుకోలేకపోయాను, తర్వాత ఒకరోజు వాడికి బొమ్మలు కొనిద్దామని షాపుకు తీసుకువెళ్తే ఒక బొమ్మను తీసుకుని ఇదే కావాలని పట్టుబట్టి కొనుక్కున్నాడు, తర్వాత రాత్రింబవళ్ళు ఆ బొమ్మతోనే ఆడుకుంటూ ఉండేవాడు అని చెప్తాడు. ఇక కార్తీక్ ఆ బొమ్మకి ఎంత అడిక్ట్ అయిపోయి ఉంటాడంటే అది ఒక బొమ్మని మర్చిపోయి ఒక నిజమైన ఫ్రెండ్ అనుకుని దానికి భోజనం కూడా పెడుతుండేవాడు. ఇక అది తినకుండా ఉండేసరికి నువ్వు అన్నం తినకుండా ఉండటం వల్లే ఇంత చిన్నగా ఉన్నావు, నా మాతో తింటేనే కదా పెద్దగా అవుతావు, మనం ఆడుకునేదానికి అని తర్వాత ఆ బొమ్మని కోపంతో కొట్టి మళ్లీ కొద్దిసేపటికి క్షమించు, నేను నిన్ను కొట్టిన దానికి ఇంకెప్పుడు కొట్టను అని ఏడుస్తుంటాడు. ఆ విషయాన్ని చూసిన నారాయణకు భయం ఎక్కువై తర్వాత అతన్ని డాక్టర్ దగ్గరకు పిలుచుకుని వెళ్తే ఆమె ఒంటరిగా ఉండటం వల్ల ఇలా అనిపిస్తుందిలే, టాబ్లెట్లు ఇస్తాను, అలాగే పిల్లలతో ఉండనివ్వండి, నార్మల్ అయిపోతాడు అని చెప్తుంది. ఆ మాటతో నారాయణ కార్తీక్ ని పిల్లలతో ఆడుకోవడానికి పంపిస్తాడు. కానీ అక్కడ పిల్లలతో గొడవలయ్యి ఆ పిల్లల పేరెంట్స్ ఇంటి మీదకు గొడవకు వచ్చేసరికి నారాయణ కార్తీక్ ని ఇంట్లోనే ఉంచేసుంటాడు. ఆ తర్వాతే ఇక్కడికి నేహ వచ్చింది. ఇక నేహ వచ్చినప్పటి నుంచి అతని బిహేవియర్ పూర్తిగా మారిపోయి ఉంటుంది. ఈ విషయాలన్నీ నారాయణ నేహతో చెప్పి నువ్వంటే వాడికి చాలా ఇష్టమమ్మా, నువ్వు వాడిని పెళ్లి చేసుకోకపోతే నా కొడుకు నాకు దక్కడు, వాడు లేకపోతే నేను ఉండలేను అనేసరికి నేహ వీటి వల్ల చాలా టెన్షన్ పడి ఒక కత్తి తీసుకుని రూమ్ లోకి వెళ్లి చెయ్యి కోసుకుంటుంది. తర్వాత తనను హాస్పిటల్లో అడ్మిట్ చేశాక కార్తీక్ ఈ విషయం తెలిసి హాస్పిటల్కి వచ్చి నారాయణని నేహకి ఎలా ఉంది నాన్న అని అడిగితే ఆయన తనకు చాలా రక్తం పోయింది, ఇప్పుడు బాగానే ఉంది అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ నేను ఒకసారి లోపలికి వెళ్లి చూసొస్తానంటే ఆయన తను పడుకో ఉంది తర్వాత వెళ్దువులే అని చెప్తాడు. కానీ కార్తీక్ ఒప్పుకోకుండా ఉండేసరికి ఆయన చెప్తుంటే అర్థం కదా అని అరిచేసరికి కార్తీక్ ఇంకా గట్టిగా ఏయ్
నేను వెళ్ళి చూసి వస్తాను అనేసి లోపలికి వెళ్తాడు. ఇక నేహ లోపల పడుకుని ఉండి కార్తీక్ వచ్చేసరికి అతన్ని చూసి చాలా భయపడిపోతుంది. అప్పుడు కార్తీక్ నీకేమన్నా అయితే ఎలా నేహ అని ఏడుస్తుంటాడు. కానీ కార్తీక్ విచిత్రంగా ఏడుస్తుంటే నేహ భయపడుతుంటుంది. అది గమనించిన నర్సు కార్తీక్ ని బయట వెయిట్ చేయమంటే అతను చిన్న ఫ్యామిలీ మ్యాటర్ మేడం, నేను తన లవ్ యాక్సెప్ట్ చేయలేదని తను చేయి కోసుకుంది అని చెప్తాడు. ఇక కార్తీక్ ఎంతసేపటికి బయటికి వెళ్లకుండా ఉండేసరికి నర్సు మళ్ళీ చెప్తుంది. దాంతో కార్తీక్ ఏ అంటే నీ నస అని పక్కన ఉన్న ఫ్రూట్స్ తీసుకుని నర్సును కొట్టి తరిమేస్తాడు. తర్వాత కొద్దిసేపటికి నర్సు డాక్టర్ని పిలుచుకొని వస్తుంది. ఇక ఆయన కార్తీక్ ని మర్యాదగా బయట వెయిట్ చేస్తారా లేదంటే సెక్యూరిటీని పిలవమంటారా అని 2-3 సార్లు చెప్పేసరికి కార్తీక్ వెళ్తున్నాను డాక్టర్, బయట వెయిట్ చేస్తాను అని వస్తున్నట్టు వచ్చి అక్కడ దేవుని ఫోటోని చూసి దండం పెట్టుకుని నా నేహాకి బాగవ్వాలని మీరు కూడా వచ్చి దండం పెట్టుకోండి అని ఒక సైకోలా వాళ్ళని కూడా బలవంతంగా దేవుడికి మొక్కించి అలాగే నా నేహాని జాగ్రత్తగా చూసుకోండి అని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తాడు. ఈ విషయాల వల్ల నేహ కార్తీక్ ఎవరికి భయపడ్డు, ఎవరు చెప్పినా వినడు అని అర్థం చేసుకుని గౌతమ్తో వెళ్లిపోదామని హాస్పిటల్ నుంచి ఎవరికీ కనిపించకుండా బయటకొచ్చి ఆటో ఎక్కి గౌతమ్ ఇంటికి వెళ్తుంది. కానీ గౌతమ్ వాళ్ళు వేరే ఊరికి షిఫ్ట్ అయిపోయి ఉంటారు. దాంతో నేహ ఏం చేయాలో అర్థం కాక రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కార్తీక్ బైక్ లో వచ్చి తనని ఎక్కించుకుని ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఇంట్లో నారాయణ ఎక్కడికి వెళ్ళావమ్మా, నీ గురించి ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటుంటే కార్తీక్ ఇది వాడితో లేచిపోదామని వెళ్ళింది, ఇదంతా నువ్వు చేసిన తప్పే, నీ వల్ల నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది, దీనివల్ల పిచ్చివాడిలా బతికేలా చేసావు నన్ను అని కొడుతుంటే నేహ అతన్ని ఆపడానికి చూస్తుంది. అప్పుడు కార్తీక్ అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా అనేసరికి నేహ వేరే దారి లేక సరేనని ఒప్పుకుంటుంది. అలా వీళ్లకు పెళ్లి ఉంటుంది. ఈ విషయాలన్నీ ఇప్పుడు నేహ తన ఫ్రెండ్ కు చెప్పి ఏడ్చుకుంటూ ఉంటుంది. తర్వాత రాత్రికి తిని ఇంటికి వెళ్తే ఇంటి దగ్గర కార్తీక్ సిగరెట్లు మందు తాగుతూ తన భార్య వచ్చిందని తనను పామేస్తుంటాడు. వీటి వల్ల నేహాకు విసుగొచ్చి కత్తి తీసుకుని నన్ను ముట్టుకున్నావంటే నేను పొడుచుకొని చచ్చిపోతాను అని బెదిరించి తర్వాత వెళ్లి బట్టలు మార్చుకుని రాత్రికి భోజనం తింటూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ మళ్లీ మందు తాగుతూ ఏ ఇంట్లో అన్నా ఉంటుందా మొగుడు ముట్టుకుంటే భార్య చచ్చిపోతానని బెదిరించేది అని అంటూ నేహా నిన్నే పిలిచేది అంటే ఆ పిల్ల ఉలకదు పలకదు. అప్పుడు కార్తీక్ మళ్లీ నేహా నిన్నే పిలుస్తున్నా అని 2-3 సార్లు అని తర్వాత బాటలు పగులుగొట్టి మరీ పిలుస్తాడు. అయినా ఆ పిల్ల పట్టించుకోదు. దాంతో కార్తీక్ ఫుల్ గా మందు తాగేసి పడుకునేస్తాడు. మరుసటి రోజు పని మనిషి వచ్చి చెత్త తోస్తూ కార్తీక్ ని లేపితే అతను లేచి నేహాని పిలుస్తాడు. కానీ ఇంట్లో నేహ ఉండదు. దాంతో అతనికి టెన్షన్ ఎక్కువైపోయి నేహ జాబ్ చేసే స్కూల్ కి వెళ్లి వెతుకుతాడు. కానీ నేహ కనిపించదు. ఆ టైంలో నేహ ఫ్రెండ్ క్లాస్ రూమ్ కు వెళ్లి నేహ ఎక్కడ నరిస్తే ఆమె నేహ ఎక్కడుందో తనకు తెలియదని చెప్తుంది. ఇక క్లాస్ రూమ్ లోకి వచ్చి ఒక టీచర్ ని కార్తీక్ అలా అరుస్తుంటే పిల్లలందరూ వీడియో తీస్తుంటారు. అది గమనించిన కార్తీక్ వీడియో వైపు చూసి నా నేహ కనిపించకుండా పోయింది, దయచేసి ఎక్కడుందో మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అనేలా చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత నేహ కోసం చాలా చోట్ల తిరుగుతాడు. కానీ ఏ లాభం ఉండదు. ఇక నేహ లేకపోవడంతో అతనికి పిచ్చి పట్టినట్టు అయిపోతుంది. వీటి వల్ల అతనికి కోపం, బాధ, ఒంటరితనం ఎక్కువైపోతుంది. దాంతో అతను నేహ తయారు చేసుకునే బొమ్మను కూడా తగలబెట్టేస్తాడు. ఇంకా ఒకరోజు రాత్రి దారిలో నడుచుకుంటూ వస్తూ పక్కనున్న స్తంభానికేసి తల పగలగొట్టుకుంటాడు. తర్వాత అలానే ఇంటికి వచ్చి పడుకున్నాక మరుసటి రోజు పని మనిషి వచ్చి ఇల్లంతా క్లీన్ చేసి బట్టలు ఆరేస్తుంటుంది. అప్పుడు కార్తీక్ పని మనిషిని పిలిస్తే తను దగ్గరకు వస్తుంది. తర్వాత వీళ్ళు ఒకరితో ఒకరు ఉన్నప్పుడు పని మనిషి నా మీద ఇంత ఇష్టముందని ఎప్పుడూ చెప్పలేదు ఎందుకు అనేసరికి అతను వెంటనే నీ మీద నాకిష్టమేంటే అని కొట్టి తరిమేస్తాడు. ఆ తర్వాత నేహ లేదని పిచ్చితో ఇంట్లో ఉన్న టీవీని పగలగొట్టేస్తాడు. అలాగే వీళ్ళిద్దరికి ఇష్టమైన చిన్నపట్టి బొమ్మ దొరికేసరికి దాని దారంతో వేలాడదీసి దాని వీపుకి కత్తి గుచ్చి పిచ్చోడిలా వాగుతుంటాడు. తర్వాత కొద్దిసేపటికి నేహ అక్కడికి వచ్చేసరికి అతను వెంటనే బొమ్మను పక్కకు తీసేసి నువ్వు లేక నేను ఎలా అయిపోయానో చూడు నేహ అని ఏడుస్తూ తనను పట్టుకుని మాట్లాడడానికి చూస్తాడు. అప్పుడు నేహ నన్ను తాకద్దు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని ఎన్నిసార్లు చెప్పాలి, నాకు గౌతమ్ అంటేనే ఇష్టం అని చెప్తుంది. దానికి కార్తీక్ నిన్నింకా ఎంత లవ్ చేయాలే, ఇంత లవ్ చేస్తున్నాను మారవా అంటూ సర్లే ఇదిగో కత్తి తీసుకుని నన్ను చంపేయి అని బలవంతంగా కత్తి ఇచ్చేసరికి ఆ పిల్ల కత్తిని పక్కన పడేసి నిన్ను ఇప్పుడే చంపేస్తే ఎట్లా, నేను గౌతమ్ హ్యాపీగా ఉండటం నువ్వు చూడాలి కదా అంటుంది. ఆ మాటతో కార్తీక్ కి కోపం ఎక్కువైపోయి పక్కనున్న 2 బాటిళ్లతో ఆ పిల్ల తల పగలగొట్టేసి పక్కకు ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. ఈ గొడవ వల్ల వచ్చిన సౌండ్లతో జనాలు పోలీసులను పిలుస్తారు. ఇక ఆ అపార్ట్మెంట్ లో కేవలం కార్తీక్ మాత్రమే ఉంటాడు. నేహ ఏమైందో ఎవ్వరికీ తెలియదు. దాంతో అతన్ని స్టేషన్ కి పట్టుకునొచ్చి నేహ ఎక్కడని కొడతారు. కానీ అతనికి తను ఎక్కడుందో తెలియదు కాబట్టి అతను ఏం చెప్పడు.
ఆ టైంలో ఒక కానిస్టేబుల్ కేసుకు సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకువెళ్తున్నప్పుడు అవి కిందన పడిపోతాయి. వాటిల్లో కార్తిక్ కి నేహా ఫోటో కనిపించేసరికి అతను వెంటనే దాన్ని తీసుకుని చూస్తూ నాకుతుంటాడు. అప్పుడు కానిస్టేబుల్ ఫోటో ఎవరా అని లాగేసరికి అది చిరిగిపోతుంది. దాంతో కార్తిక్ కి ఫుల్ కోపం వచ్చి నా నేహా ఫోటోనే చింపుతావా, మర్యాదగా అతికించరా అని ఫుల్ గా కానిస్టేబుల్ ని కొట్టేస్తాడు. ఆ టైంలో అడ్డుకోవడానికి వచ్చిన మిగిలిన వాళ్ళందరినీ కూడా అతను కొట్టేస్తాడు. కానీ వాళ్ళందరూ ఫైనల్ గా కార్తిక్ ని పట్టుకుని కొట్టి తర్వాత అతని గురించి పని మనిషి దగ్గర, అతని ఫ్రెండ్స్ దగ్గర, ఇంకా ఆఫీసులో అలాగే నారాయణని ఎంక్వైరీ చేస్తే అతను ఒక సైకో లాంటి వాడు అనేలా అందరూ చెప్తారు. ఇక ఈ ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని వెళ్లి కార్తిక్ ని తర్వాత కోర్టులో నిలబెడతారు. అప్పుడు జడ్జి పోలీసులను కొట్టినందుకు గాను కార్తిక్ కి 3 సంవత్సరాల జైలు శిక్ష వేసి అలాగే అతని మానసిక పరిస్థితి బాగలేదు కాబట్టి ట్రీట్మెంట్ చేపించాలని ఆర్డర్ వేస్తుంది. ఇంకా నేహా ఎక్కడుందో తెలియలేదు కాబట్టి వీలైనంత త్వరగా తనను కోర్టులో హాజరుపరచమని పోలీసులకు ఆర్డర్ వేస్తుంది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి కార్తిక్ ఉన్న మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ కి ఎస్ఐ శ్వేత వచ్చేసరికి కార్తిక్ తనను చూసి నేను నేహాని చంపలేదు అంటుంటాడు. అప్పుడు శ్వేత నేహా బతికే ఉంది కార్తిక్, అసలు జరిగిన విషయం ఏంటో చెప్పనా అని అతనికి మొత్తం స్టోరీ చెప్తుంది. శ్వేత గౌతమ్ కి కాలేజీ ఫ్రెండ్. ఆ టైంలో నేహా గౌతమ్ ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్న విషయం తినకు చెప్పుంటారు. తర్వాత తిను ఎస్ఐ ట్రైనింగ్ కు వెళ్లి 2 సంవత్సరాలకు రిటర్న్ వస్తే నేహాని కార్తిక్ పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక గౌతమ్ ఏమో వాళ్ళ నాన్నకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేపించే దానికోసం వేరే ఊరికి వెళ్ళుంటాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక నేహా సంతోషంగా లేదని వీళ్ళు తెలుసుకునుంటారు. అలాగే తిను కార్తిక్ తో ఉండటానికి మెయిన్ కారణం తిను అతనితో లేకపోతే కార్తిక్ వాళ్ళ నాన్న నారాయణని ఇంకా గౌతమ్ ని చంపేస్తాడనే భయం. ఈ విషయాలన్నీ వాళ్ళు నేహా చెప్తే తెలుసుకున్నాక అతన్ని జైల్లో వేపిద్దామనుకుంటారు. కానీ నేహా నేను చిన్నప్పటి నుంచి వాడి వల్ల అనుభవించిన దానికి వాడిని జైల్లో వేపించకూడదు, వాడికి ఆడుకునే బొమ్మ ఇంకా నేను 2 ఒకటే కాబట్టి వాడు కూడా ఆ బొమ్మలాగే చలనం లేకుండా ఉండాలి అని చెప్తుంది. ఇక నేహా లేకపోతే అతనికి పిచ్చి పట్టినట్టు ఉంటుంది కాబట్టి వాళ్ళు నేహాని వారం రోజులు కనిపించకుండా దాచుంటారు. ఇక వాళ్ళు అనుకున్న విధంగానే కార్తిక్ పిచ్చి పట్టినట్టు అయిపోయి అతను అందరితో గొడవలేసుకుంటూ ఉంటాడు. తర్వాత వారం రోజులకి నేహాని ఇంటికి పంపించేసరికి తర్వాత మాటల్లో మాటగా గొడవయ్యి కోపంతో అతను నేహాని కొట్టి తర్వాత తనని బాత్రూమ్ లోకి లాక్కుని వెళ్లి తన ఒళ్ళో పడుకోబెట్టుకుని అతను మందు తాగేసి మత్తుతో పడిపోయి ఉంటాడు. తర్వాత చాలాసేపటికి నేహా ఫ్రెండ్ అక్కడికి వచ్చి నేహాని సైలెంట్ గా పిలుచుకుని వెళ్లి వేరే చోట దాచిపెట్టాక ఇతని వల్లే నేహా కనిపించకుండా పోయిందని ఒక ఫేక్ కేసు పెట్టి ఆ పిల్లని టార్చర్ పెట్టినందుకు కొన్ని రోజులు కొట్టుంటారు. అలాగే అతను ఒక సైకో అని నిరూపించడానికి అందరి దగ్గర వాగ్మూలం తీసుకుని ఉంటారు. తర్వాత కార్తిక్ ని మెంటల్ హెల్త్ కేర్ సెంటర్ లో వేశాక కోర్ట్ ఆర్డర్ ప్రకారం 10 రోజుల తర్వాత నేహాని పోలీసులు కోర్టుకు చూపించుంటారు. ఇక నేహా బ్రతికుందని కార్తిక్ తెలిస్తే అతను నార్మల్ అవుతాడు కాబట్టి అలా ఉండకూడదు అని ఆ విషయాన్ని వాళ్ళు దాచుంటారు. అలాగే కార్తిక్ కండిషన్ తెలిసిన జడ్జి కార్తిక్ పర్మిషన్ లేకుండానే నేహాకి డివోర్స్ ఇప్పించుంటుంది. ఇక ఈ విషయాలన్నీ శ్వేత కార్తిక్ చెప్పి నేహా ఇంకా గౌతమ్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు, నువ్వే చూడు అని ఒక వీడియో చూపించి వాళ్ళిద్దరిది ప్రేమ కాబట్టే వాళ్ళు కలిసి ఉన్నారు, నీది కేవలం కోరిక కాబట్టే నువ్వు ఇక్కడున్నావు అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ టైంలో ఒక చిన్న పాప బొమ్మను తీసుకుని వెళ్తూ చేతిలోంచి అది జారిపోయి వాళ్ళు గమనించకుండా ఆ పిల్లను లాక్కుంటూ వెళ్తుంటే ఆ పిల్ల బొమ్మను అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఆ బొమ్మను చూసిన కార్తిక్ కి చాలా ఆనందమేసి దాన్ని తీసుకుని నేహా అనుకుంటూ ఉంటాడు. అక్కడతో సినిమా అయిపోతుంది. ఇక ఈ మూవీలో ఒక విషయం కొంతమంది క్లారిటీ రాకుండా ఉండొచ్చు. అదేంటంటే 2 సంవత్సరాల తర్వాత శ్వేత కార్తిక్ కి నిజం చెప్పాల్సిన అవసరం ఏముంది అని. సినిమాలో చూపించిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే కార్తిక్ కి ప్రేమకి కోరికకి తేడా తెలియాలి అని మాత్రం కాదు. జస్ట్ నేహా మాట ప్రకారం అతన్ని ఫస్ట్ ఒక చలనం లేని బొమ్మలా చేయడం కోసం 2 సంవత్సరాలు నిజాన్ని దాచిపెట్టుంటారు. ఇప్పుడు నిజాన్ని చెప్పడానికి కారణం నేహాకి ఉన్న రెండో కోరిక. నేహా గౌతమ్ ఇద్దరు సంతోషంగా ఉన్న విషయం కార్తిక్ తెలిసి అతను కుమిలిపోవాలి అని. ఇది కేవలం మూవీ డీటెయిల్స్ ప్రకారం నా అజంప్షన్ మాత్రమే. కానీ మీకు ఈ మూవీలో హ్యాపీ ఎండింగ్ కావాలి అనుకుంటే వాళ్ళు కార్తిక్ 2 సంవత్సరాల మానసిక శిక్ష సాల్లే, ఇకనైనా ప్రశాంతంగా ఉండని అని నిజం చెప్పారు అనుకోవచ్చు. అలాగే ఈ మూవీలో నాకు అనిపించిన ఇంకో విషయం ఎవరిది తప్పులేదు, కేవలం పొరపాట్ల వల్ల వచ్చిన విపత్తే ఇదంతా అని. ఎందుకంటే ఇందులోని ప్రతి క్యారెక్టర్ వైపు నుంచి ఆలోచిస్తే మీరు ఆ విషయాన్ని ఖచ్చితంగా గ్రహించగలరు. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.